హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శైలజానాథ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. ఫస్ట్ మహారాష్ట్ర మాట్లాడదాం. ఏంటి మహారాష్ట్ర షాకా మీకు? మీరు కూడా ఎలక్షన్ అక్కడ క్యాంపెయిన్కి వెళ్ళారు, బాధ్యతలు తీసుకున్నారు. నాకైతే అసలు చాలాసేపు దాన్ని అర్థం చేసుకోలేకపోయా. అసెంబ్లీ థింగ్స్ జీర్ణం కాలే నాకు వ్యవహారం. ఫీల్డ్ మీద చూసాం కదా, అంత వ్యతిరేకత అంటే దాదాపు 80%, ఆల్మోస్ట్ 80% అయినప్పుడు ఇంకా అసలు కనపడకూడదు. ముగ్గురు కలిపి 50 సీట్లు అసలు అక్కడ చూసినప్పుడు ప్రజల్లో అక్కడ ఒక వెరైటీ, అంటే ఆంధ్రప్రదేశ్ భిన్నంగా ప్రచారం ఉంటుంది. అంటే పొద్దునంతా ప్రచారం చేసుకుని ప్రతి సాయంత్రం ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ప్రతి మీటింగ్లో 5,000, 10,000, 15,000 ఇట్లా జనాలు కూర్చున్నారు. సో నేను సరే టఫ్ ఫైట్ ఉంది అనుకున్నాను, కానీ ఇట్లా ఏదో ఒక స్లైడ్ అట్లాంటిది ఏం లేదు, నాకు కనిపించలే. బట్ చివరి ఫలితాలు చూసిన తర్వాత మాత్రం మై డిసప్పాయింటెడ్. అసలుకి సమ్వేర్ వేరే లింక్ ఈజ్ మిస్సింగ్ అని అనుకుంటా ఉన్నా నేను. ప్రజలు వ్యతిరేకంగా లేరు నాకు స్పష్టమైన ఆలోచన నాకుంది అక్కడ. కాబట్టి ఈ ఎలక్షన్ ప్రాసెస్ని, ఎలక్షన్లని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా, అర్థం కాకపోతే క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అన్నా చేయాలి. కాదు సార్, ఇప్పుడు జనరల్గా ప్రభుత్వాలని, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేసినప్పుడు ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ చూస్తాం మనం. మన తెలుగు రాష్ట్రాల 2019లో జగన్మోహన్ రెడ్డి గారైనా, 2024లో చంద్రబాబు నాయుడు గారైనా యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ప్రో గవర్నమెంట్ ఓటింగ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ మహారాష్ట్ర. అది అక్కడే అసలు సమస్య అంతా అక్కడే ఉన్నది. అంత మహారాష్ట్ర ప్రజానీకానికి దాని పట్ల అంత మోజేం లేదు. పైగా శివసేన అనేది మోసం చేశారు పాపం, ఉద్భవ్ ఠాక్రే అనే ఒక ఫీలింగ్ అందరికీ ఉంది. అట్లాగే ఎన్సీపీలో కూడా పెదనాన్నకి అన్యాయం చేశారు కదా అనే ఫీలింగ్ కూడా ఉంది అక్కడ. సో ఇది కామన్ మ్యాన్లో ఉంది. అట్లాగే దళిత్స్, మైనారిటీస్ ఓట్లు కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి ఇవన్నీ ఏమీ లేకుండా ఏకపక్షంగా రావడం అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయమే. కొద్దిమంది ఈవీఎంల గురించి మాట్లాడారు. నేనేమంటా అంటే డౌట్ అనేది రోజు రోజుకి బలపడతా ఉంది. సరదాగా ఎందుకు వస్తూ ఉంటే ఒక అబ్బాయి ఈ విధంగా అంటున్నాడు, ఏమంటే ఏముంది లేండి సార్, కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చారు మీకు, ఇచ్చేసి అసలు ఎత్తుకుపోయారు, కప్పు ఎత్తుకుపోయారు, అసలు మహారాష్ట్ర ఇచ్చి ఎత్తుకుపోయారు మీ దగ్గర నుంచి. ఇంపార్టెంట్ స్టేట్లో వాళ్ళు గెలుస్తారు, దాని మీద ఎటువంటి కామెంట్ రాకుండా ఇది మీ కాన్స్టిట్యూషన్ ప్రైజ్ ఇస్తారు అనే విధంగా మాట్లాడారు. సో ప్రజల్లోనే ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ పైన ఒక అనుమానం వస్తూ ఉంది. సో అనుమానం నీకు లేదని మీరు అడగచ్చు. మీరు నాకు లేదని చెప్పలేను, ఉందని చెప్పలేను, కానీ లేనైతే మాకు స్పష్టంగా చెప్పలేను. సో మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం అందరూ కూడా పరిశీలించదగ్గ అంశం. నిజంగా మీరు చెప్పినట్లు అధికార పార్టీకి ఆ విధంగా ఇచ్చిన చరిత్ర లేదు. ఆఖరికి అక్కడ స్టెబిలిటీ లేదు, పార్టీలు చీలిపోయాయి, మారిపోయారు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో యాంటీ గవర్నమెంట్ ఓటేశారు అక్కడ. కానీ మరి ఇట్లా మరి ఇంత జస్ట్ ఒక సంవత్సరం కింద కూడా కానీ ఎన్నికల్లోనే, మొన్న జరిగిన ఎన్నికల్లోనే, 6 నెలల ఎన్నికల్లోనే అసలుకి ఏమీ లేకుండా వాళ్ళకి వ్యతిరేకంగాను చెప్పాల్సి వస్తే మీరు జాగ్రత్త అనే విధంగా వార్నింగ్ ఇస్తే తిరిగి వస్తే 80% సీట్లు వచ్చాయని రాసుకుని చూసేది పేపర్లో 80% వచ్చింది. అవును కదా, కనపడుతుంది. 284కి 49 సీట్లు వచ్చాయి మొత్తం కూటమికి. సో ఇది ప్రజలకు అనుమానం డెవలప్ అవుతా ఉంది, ఇది మంచిది కాదు ఇది. సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, అసలు జీర్ణించుకోలేకపోతున్నాను కూడా. హర్యానా ఎన్నికల ఫలితాల సమయంలో మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత జయరాం రమేష్ గారు ఏం చెప్పారంటే, ఈ ఫలితాలు మేము అంగీకరించట్లేదు అని చెప్పారు. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు, దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అటువంటి ప్రయత్నం ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడికి పట్టించుకొని సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ. నువ్వేం చెప్పినా పట్టించుకున్నాడు ఎవరు లేరు దేశంలో ఎలక్షన్ కమిషన్లో. ఎలక్షన్ కమిషన్ ఏం అలిగేషన్ కాదు ఇది, నేను నిజంగా నా అబ్జర్వేషన్ చెప్తా ఉన్నా ఆయన గురించి. ఒక ఆయన ఉన్నాడు, ముగ్గురు ఉండాల్సిన ప్లేస్లో, అతను ఎప్పుడు వచ్చినా సరే విపరీతంగా కష్టపడినాం మేము అని అంత బ్లాంకెట్గా ఒక స్టెప్ ఇచ్చేసేస్తాడు, మేము చేసామని చెప్పేసి. సేమ్ థింగ్ హ్యాపెండ్. సో దీనికి వెతకాల్సిన మార్గం వేరేది ఏదో ఉంది. ఇంకోటి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే పడుచుకుని ఉండాలి కదా. హర్యానా ఎలక్షన్స్లో ఆఖరికి అత్యంత స్పష్టంగా అసలు ఇది పెద్ద పారాడాక్స్, ఇది పెద్ద తమాషా విషయం కూడా. ప్రజాస్వామ్యంలో క్రూరమైన తమాషా ఇది.
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తాయి. కానీ అక్కడ ఆ రోజు జరిగే ఎన్నికల్లో పెద్ద స్టేట్ కాబట్టి అది బీజేపీ గెలుచుకుంటుంది. ఇక్కడేమో ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ గెలుచుని వస్తుంది, ఇక్కడ బీజేపీనే గెలుస్తుంది. సో ఈ మాట మాట్లాడినప్పుడు కూడా అందరూ మాట్లాడుకునే మాట కూడా ఏంటంటే బీజేపీలు ప్రిపేర్ చేస్తారు మెంటల్గా మిమ్మల్ని అందరినీ అసలుకి, ఎందుకంటే మేము గెలుస్తున్నామని. ఎగ్జిట్ పోల్స్ నమ్మబాకండి అని చెప్పిన బీజేపీ మరి ఇక్కడ ఎగ్జిట్ పోల్ నమ్మండి అని చెప్తుంది ఆఖరికి. సో దీన్ని మీరు సీరియస్ తీసుకోవాలనే అంశం మాత్రం ఒత్తిడి ఎక్కువైంది. ప్రజల దగ్గర నుంచి మీరు ఎందుకు మాట్లాడరు, మీరు ఎందుకు ఈవీఎంలను క్వశ్చన్ చేయరు అనే విధంగా మొదలైంది. బట్ ఇట్ వోంట్ స్టాప్. డెఫినెట్గా మహారాష్ట్ర ఎన్నికలు అంగీకరించకపోవడం ఎవడు అడిగేవాడు ఉంటే కదా, ఎవ్రీ ఈజ్ దేర్ టు గివ్ ఆన్సర్. స్వయంగా ప్రధానమంత్రి పోయేసేసి పార్టీ ఆఫీసులో వేడుకలు చేసుకోవచ్చు, చూసాం కదా. సో మహారాష్ట్ర ఎన్నికలు ఆశ్చర్యం కాదు, భయాన్ని కలిగజేసాయి నాకు. కాదు సార్, ఇప్పుడు మీరు పార్టీలుగా ఓడిపోయిన సందర్భంలో ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు, గెలిస్తేనేమో సైలెంట్గా ఉంటున్నారు అని ఒక విమర్శ మీ పార్టీల పైన కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గతంలో ఈవీఎంలో వాళ్ళు గెలిచారని టీడీపీ మాట్లాడింది, ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, ఆయన సైలెంట్గా ఉన్నారు. గతంలో ఈయన సైలెంట్గా ఉన్నారు, ఆయన మాట్లాడారు. ఇప్పుడు మహారాష్ట్రలో మీరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. నేను అనడం ఏంటంటే ఈవీఎంలలో మోసం జరిగింది అనే నా దగ్గర ఆధారం లేదు, కరెక్ట్గా నా దగ్గర లేదు. నేనేమంటా అంటే ఒక అనుమానం అయితే మొదలవుతా ఉంది, ప్రజాభిప్రాయానికి భిన్నమైన తీర్పు వస్తూ ఉంది. అనుమానం బలపడుతుంది ప్రతి సంఘటన చూసే కొద్దీ. నేను చెప్పేందంటే జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలో మోసం చేత ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడు అట్లా ఓడిపోయాడు. ఈ రెండిట్లో కూడా ఆఖరికి నువ్వు చూడాల్సింది బీజేపీనే. ఓహో, ఓకే. విషయం గమనించాలి, ఇక్కడ బిహైండ్ ఏందన్న విషయం గమనించాలి. గమనించకపోతే అప్పట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాడు, మీకు గుర్తుకుంటే. 2019 ఎలక్షన్లో యాంటీ బీజేపీ వెళ్ళాడు కదా, కలిశాడు కదా. కాబట్టి ఈ వెనకడుంది అక్కడ బీజేపీ. వీళ్ళంతా ఏముంది, వీళ్ళందరూ బాగుంటే బాగానే ఉండేది. వీళ్ళందరూ భయం వదిలేసి, భయం అనే మాట కరెక్ట్ కాదేమో, పాపం వాళ్ళు బాధపడతారు. వాళ్ళ ప్రయోజనాలు కాకుండా వేరే అంశాలు చూసుకోవాల్సింది. సో స్టేట్, దేశమే ఆ సమస్యలు ఇరుక్కుపోతూ ఉంది. కానీ డెఫినెట్గా అసలుకి ఎంత దుర్మార్గం ఇది. ఒక్కడే అంటే ఎలక్షన్ కమిషన్లో డెమోక్రసీ లేదు, ఒక్కడే ఉంటాడు. అతనే ఇటుపక్క ఇతనే వాదిస్తాడు, అటుపక్క అతనే వాదిస్తాడు, తన నిర్ణయం చెప్తాడు. సో మీ పార్టీకి సంబంధించిన క్యాడర్లో కూడా స్థైర్యం పోదా సార్? ఇప్పుడు మీరు ఈవీఎంలతో వాళ్ళు గెలుస్తున్నారు అంటే మళ్ళీ ఈవీఎంలతో ఉంటాయి, బీజేపీ గెలుస్తే మీతో ఉండేది ఎవడు? మీ పార్టీ పార్టీలో స్థైర్యం పోవడం అనేది సహజంగా జరుగుతుంది. కాకపోతే దేశానికే ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పోతుంది. మేము ఎట్లా ఓటేసినా వాళ్ళే కలిసి ఎట్లా ఓటేసినట్టే పోద్ది కదా అనే ఒక అనుమానం వస్తుంది. మన ఎప్పుడు ఎలాన్ మస్క్ కూడా చెప్పినట్లున్నాడు, దాన్ని హ్యాక్ చేస్తాను రా అని చెప్పాడు. సో ఎలాన్ మస్క్తో నాకు పరిచయం లేదు కానీ, బట్ ఎలాన్ మస్క్ చెప్పాడు. ఎందుకంటే అతను చాలా గొప్పగా ప్రభుత్వాలు చెప్పుకుంటాయి కదా. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఎలాన్ మస్క్తో కలిసామని చెప్పుకునే అంత పెద్ద మనిషి కదా అతను. మరి అంత పెద్ద మనిషి అనుమానం చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని ఆలోచించాలి. నిజంగా వీళ్ళకి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంటే, వాళ్ళ యొక్క విజయం పట్ల వాళ్ళకి నిజాయితీ ఉంటే, మేము గెలిచాము ధైర్యం వాళ్ళకు ఉంటే, ఎందుకో 10% ఆఫ్ మహారాష్ట్ర సీట్లలో తిరిగి బ్యాలెట్తో పోలికి పెట్టమని చెప్పాను, ర్యాండమ్గా లాటరీ తీసి పెట్టేస్తే జనాన్ని కనీసం అర్థమైంది కదా. అవును, ఇదిగో 27 సీట్లలో పోటీ చేసాం, మళ్ళీ చేసాం, ఏ ఫలితమే మార్చొద్దు నువ్వు, నో ప్రాబ్లం. నువ్వు ఎట్లా కాంగ్రెస్ గెలిచినా సరే మార్చదు, నువ్వు సీఎంఏ, వాళ్ళు సీఎంగా ఉంటారు ఆఖరికి. కానీ జనానికి అర్థమవుతుంది కదా, ఎందుకంటే దేశం, దేశభక్తి, ప్రజాస్వామ్యం, రకరకాల మాట్లాడుతుంది కదా. ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, షాద్ నగర్ ఎలక్షన్ జరిగింది రామారావు అన్నప్పుడు. అప్పట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ వచ్చింది అప్పుడే, అదే మన ఈవీఎం ఓటింగ్ వచ్చింది. దాంట్లో గెలిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. శంకరరావు గారు అనుకుంటా, బహుశా గుర్తుకుంటున్నాను. షాద్ నగర్ విక్టరీ చెప్పుకునే వాళ్ళు, అంటే ఒకటి గెలిస్తే అంతా పోయే బ్యాచ్ని అట్లా అనుకునే వాళ్ళు దాని నగర్. సో నేనేమంటా అంటే బీజేపీ అనేది మౌనంగా ఉండడం, దాన్ని సపోర్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా అనుమానాలకు దారి వ్యవహారం కాదు. అనుమానాలు నివృత్తి చేయాలంటే ఒకటే, బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ జరిపించాలి. ఫైట్ చేస్తారు దాని మీద మీరు?
నేనైతే డెఫినెట్గా ఐఎమ్ రెస్పాండ్. బట్ ఇదే విషయాన్ని మా పార్టీ నాయకత్వానికి కూడా చెప్తాను, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే విషయం పట్ల. మంచో చెడ్డో అనే సమస్య కాదు ఇక్కడ. ఒక దానిపైన విశ్వాసం కోల్పోయేటప్పుడు దాన్ని అంటి పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. అంతే కదా, నమ్మకం లేనప్పుడు ఏదో జరుగుతుంది అనుకున్నప్పుడు అట్లా నేను నిజాయితీ పడి నువ్వు అనుకున్నప్పుడు, బీజేపీ వాళ్ళు అనుకున్నప్పుడు, అట్లా ఎలక్షన్ కమిషన్ అనుకున్నప్పుడు మీరు కూడా ఒక ప్రయోగాత్మకంగా మరి పాత పద్ధతి పెట్టచ్చు. కమ్ ఫార్వర్డ్, అంతే ముందుకు రావాలి కదా, ముందుకు వచ్చి మీరు చూపించు. ఎందుకంటే మీకు నమ్మకం ఉంది, 80% ఒకటి రెండు కాదు, 80% విషయాలు కదా. సో ఐఎమ్ ఆస్కింగ్ దెమ్. ఓకే. సో మహారాష్ట్ర పైన అనుమానాలు ఉన్నాయి మీకు. తెలుగు రాష్ట్రాలకు వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 2-3 రోజులుగా చాలా సెన్సేషన్ ఇష్యూ ఏంటంటే ఆదాని జగన్మోహన్ రెడ్డి కలిసి కుంభకోణం చేశారు. ఆదాని దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టి విద్యుత్ కొనుగోలు చేయడానికి సంబంధించి ఒప్పుకున్నాడు. దానికి ఆదాని డబ్బులు ఇచ్చాడు. అమెరికా గవర్నమెంట్ ఏదో పట్టుకుంది. ఈ గొడవ అంతా నడుస్తుంది. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? నేను అసలు ఆదానిని ఏదో పార్టీలకు అంటగట్టి, లీడర్లకు అంటగట్టి చూస్తే చాలా తక్కువ దృష్టితో చూసిన పరిస్థితి. దాని హస్ర దృష్టి అది. ఆదాని అనేవాడు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ప్రాపకంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం. ఇది వాళ్ళ ఆర్థిక విధానంలో భాగం. ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉండడానికి వీల్లేదు, డబ్బులు కొద్దిమంది దగ్గరే ఉండాలి, ఆ డబ్బులు మాకు ఉపయోగపడాలన్నది వాళ్ళ సిద్ధాంతం అని చెప్పాల్సి వస్తే. దీని మీద ఎలాబెట్ డిస్కషన్ చేయొచ్చు, వాళ్ళ ఆర్థిక విధానం ఏందో. దానికి వాళ్ళు మనువు పేరు చెప్తారా, చాణక్యుని పేరు చెప్తారా, ఏదైనా సరే దాని మీద విల్ డిస్కస్. బట్ డబ్బులు ఒక చోట ఉండాలి. వాళ్ళ దగ్గర ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళకి జెండా పండుగ రోజున వాళ్ళ డబ్బులు ఇస్తారు, వాళ్ళకి అంటే గురుదక్షిణ ఇస్తారు, గురు పూజ ఇస్తారు శాఖల్లో. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర పెడతారు. ఇంతకుముందు, ఇప్పుడేం తెలియదు, మారేమో తెలియదు నాకు. అతను దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. బికాస్ దే ఆర్ బిలీవింగ్ దట్ దే కెన్ సెక్యూర్ ద మనీ అండ్ దే కెన్ ఇంప్రూవ్ దట్ మనీ మచ్ మోర్. సో ఆర్ఎస్ఎస్ వీళ్ళ గురువులకు సంబంధించిన డబ్బులు బిజినెస్ మ్యాన్ దగ్గర పెడతారు. ఒక దగ్గర వాళ్ళకి సంబంధించిన పెడతారు, తెలిసి పెడతారు. సో ఆ డబ్బుల్ని వాళ్ళు పెంచుతారు, భద్రంగా చూస్తారని నమ్మకం వాళ్ళకి. అది వాళ్ళ ఆర్థిక విధానంలో ఉన్న భాగం అంతే, అందుకని డిఫరెంట్ ఏం కాదు. అది వాళ్ళ సిస్టమ్ అది. అట్లాగే ఇప్పుడు అదానీని, అంబానీని మొత్తం దేశం ఎక్కడైనా చూడండి మీరు, ఈ ఇంత ఫాస్ట్ గా గ్రో అయిన వాడు ఎవరు కనపడడం లేదు నా కంటి మీద. ఐటీ డిపార్ట్మెంట్ లో కొద్దిమంది ఏదో ఏమి లేని చేసి చేయగలిగారు, కానీ మీ దగ్గర లేదు కదా. సో అదాని అనేవాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, భారతదేశంలో ఉన్న ఆర్థిక రంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, మౌలిక రంగాన్ని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశాడు కూడా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఎవరున్నా కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నేను ఐ కెనాట్ సే ఎందుకంటే ఐ కెనాట్ సే అతను ఆ ప్రయత్నం చేస్తాడు ఎవరున్నా సరే. ఆ ప్రయత్నం చేసినప్పుడు నాకు ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఎప్పుడో రీసెంట్గా నేను చూసినప్పుడు, అంటే ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్కి పోయే ముందు చూసినప్పుడు, అదానికి సంబంధించిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు. అందరూ శాఖాధిపతులు. వాళ్ళంతా అదే ఏదో లక్షల కోట్ల రూపాయలు ఏదో మొత్తం మీద అన్ని రంగాల్లో పెడతా ఉన్నారు. రోడ్లు, గీడ్లు, కరెంట్ అంతా పెడతా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అని. అంటే అప్పుడు యాక్చువల్గా నాకేమిటంటే అసలుకి ఇంకేం మిగిలిచ్చరా అని. అప్పుడు కృష్ణపట్నం పోర్టు మేము 10 కాలం నుండి కృష్ణపట్నం పోర్టు స్టార్ట్ అయ్యింది. కృష్ణపట్నం మేము పెట్టినప్పుడు ఉన్న కృష్ణపట్నం పోర్టు ఇప్పుడు కాదు, ఇప్పుడు అదాని పోర్ట్ అది. పూర్తిగా వెళ్ళిపోయింది. గంగవరం కూడా వెళ్ళిపోయింది. అక్కడ కరెంటు గంగవరం వెళ్ళిపోయింది. అట్లాగే అప్పట్లో నేను దాంట్లో ఎంత ఉంది లేదంటే కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఏం ఆరోపణలు వచ్చాయంటే, లేదంటే కొన్ని వచ్చే పేపర్లో, న్యూస్ పేపర్ అది బొంబాయి ఎయిర్పోర్ట్ని కూడా లాక్కున్నారు. అవును, లాక్కున్నారనే వచ్చింది, లాక్కున్నారనేది వచ్చింది. మళ్ళీ ఎవరిని ఇచ్చారనుకోండి, వాళ్ళు లేదు ఇదని డిఫరెంట్ ఇష్యూ అది. సో ఇట్లా అన్ని చోట్ల కూడా చేయబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన ఇంకా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కూడా అదే పని చేసి ఉంటారు. చంద్రబాబు వచ్చినాక అదే పని కళ్ళెదురు కనిపించింది కదా, మీటింగ్ దాన్ని గొప్పగా ప్రకటించారు కదా. ఇంకా 4 పోర్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు, మేము రోడ్లు, నీళ్లు, పాడు అన్ని రోడ్లు కూడా ఇచ్చేస్తాం. ఆఖరికి ఇప్పటికీ ఆ కరెంటు బిల్లులకి ఏదో పెట్టేది మీటర్స్. ఏమంటాయంటే ఇది ఒక దుర్మార్గమైన శక్తిని ఎదుర్కోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా మా సీఎంని. ఇది అసలు అత్యంత ఈ దేశానికి కాకుండా చేసే ప్రయత్నం, ప్రజలందరినీ కూడా ఆయన దయాదాక్షిణ బతకాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే కాదు కదా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా. అని చెప్పాయంటే అదాని భారతీయ జనతా పార్టీ ఇన్సెపరబుల్. అసలుకి దాని వద్ద వేరు కాదు కదా, ఇద్దరు ఒక్కటే. వాళ్ళు ఏమని చెప్పుకోవచ్చు మేము కాదు ఏదు అని. బట్
ఎవ్రీబడి నోస్ దట్. బహుశా నాకు గుర్తుంటే అదానిని కదా తీసుకెళ్ళింది ఆ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ తీసుకెళ్ళి ఆస్ట్రేలియాకి పోయి బొగ్గు గన్ల పైన పెట్టింది వీళ్ళే కదా. గుర్తుకుంటే చాలా ఏళ్ళ కింద మర్చిపోయాను నేను ఆఖరికి. మరి అంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి అతను చిన్న విషయం కాదు. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షూరిటీ ఇవ్వడం, ఎల్ఐసి ఇవ్వడం, ఇతను పోయి ఇవ్వడం, ఏంటి ఇదంతా అసలుకి. నిన్నే చూశాను 2.5 లక్షల కోట్లు అప్పిచ్చారు, ఇప్పటికిప్పుడు అప్పున్నారు అతను చెప్పేసి. కాబట్టి దీన్ని మీరు చాలా తేలిక చేసే ఒకరినొకరు అంటించుకునే ప్రయత్నం. ఒకవేళ అవినీతి జరిగింటే చట్టాలు ఏం చేస్తే ఆ పని చేస్తాయి. పైగా అమెరికన్ చట్టాలు వాళ్ళు బహుశా అమెరికాలో నేను నోటు పైన చూస్తాను, వి బిలీవ్ ఇన్ గాడ్ అని రాసుకొని మేము చట్టాన్ని గౌరవిస్తాం, దేవుని నమ్ముతాం అని వాళ్ళు పని చేస్తారు అమెరికా వాళ్ళు. నేను చూసాను ఆ విషయాన్ని అమెరికా పైన. సో ఆ చట్టం అంటే జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, చంద్రబాబు గారు ఉన్నారా, ఇంకోటి అది వేరే విషయం. అది లేకపోతే ఆనాటి కేంద్ర మంత్రి ఎవరన్నా ఉండి అక్కడ సెంట్రల్ పవర్ విషయం వాళ్ళు ఉన్నారు, ఇదంతా తేలుతుంది. దాని గురించి మనం ఊరికి దాని ముందు పీక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతా సిస్టంలో రాతపూర్వకమైన వ్యవహారాలు ఉన్నాయి. సో అదాని రాంగ్ వేలో బిజినెస్ చేస్తున్నాడు అని ప్రొజెక్షన్ మీ పార్టీ చాలా కాలంగా మాట్లాడుతోంది. దేశంలో చాలా పార్టీలు మాట్లాడుతున్నాయి. సో అదానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిజినెస్ లింకుల పైన, అక్కడ ఆయన పెట్టుబడుల పైన మొత్తం విచారణ జరిపించాల్సిన అవసరం ఏమైనా కనపడుతుంది? అసలు నేనేమన్నా రైట్ స్టెప్ ఏంటంటే ఈ నిమిషంలో ఇంత ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అతని పరం చేయబడ్డాయి, లేక అన్యాయంగా ప్రజలను మోసపోతున్నారు, నాశనం చేయబోతున్నారు అనే అనుమానం మనకు వస్తే ఆ కెన్యా చేసిందే, అవును, ఆ కెన్యా చేసినట్లు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలతో సంబంధం అన్ని కాంట్రాక్టులు సస్పెండ్ చేయాలి, ఫస్ట్ ఆఖరికి రద్దు చేయాలి. ఎందుకంటే మీరే చెప్తారు కదా, ఇప్పుడు ఇది ఒక పెద్ద తమాషన ఇష్యూ. అదాని మంచోడైతే జగన్మోహన్ రెడ్డి మంచోడవుతాడు, జగన్మోహన్ రెడ్డి మంచోడైతే చంద్రబాబు కూడా మంచోడవుతాడు, చంద్రబాబు మంచోడైతే వాళ్ళు ఇద్దరు మంచోడవుతాడు. అంటే ఇది మంచి సమస్య కాదు. ఇక్కడ నువ్వు మంచిగా నేను మంచిగా, ఎందుకంటే మొన్ననే కదా మీటింగ్ అయిపోయింది, ఇదే అదాని గుంపులతో అందరూ వచ్చిపోయారు. చూసుకో 8 శాఖలు చూసాను, అవును, అందరూ వచ్చిపోయారు. మరి ఎట్లా? సో ఫస్ట్ అదాని యొక్క అన్ని కార్యకలాపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ పెట్టాలి. బంద్ పెట్టిన తర్వాత చట్టంలో ఏ విధంగా అతను చెప్పాడంటే చట్ట ప్రకారం చేశామని చెప్పాడు. ఎవరు? అదాని గ్రూప్ లాయర్లు చెప్పారు. సో వాళ్ళు చట్ట ప్రకారం చేశాం అనే విషయం వాళ్ళు నిరూపించగలిగితే తప్పు లేకపోతే దాని ఏముంది. అందుకే రద్దు చేస్తారా, సస్పెండ్ చేస్తారా, చేయండి ఏదో ఒకటి, సమ్ యాక్షన్ గవర్నమెంట్ వైపు నుంచి జరగాలి. అది కాకుండా ఊరికనే మన వ్యక్తుల మీద మాట్లాడి చేయడం అనేది అందువల్ల కొద్దిమంది సంతోషం కలగచ్చేమో, కానీ ప్రజలకైతే ఏమి లాభం జరగదు. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి ప్రభుత్వాల నిర్ణయాలు, అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి అదాని గారు కరెంటు మీటర్లు ఏదో తెచ్చుకున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఎవరు లేరా మాత్రం రేటు చేసేవాళ్ళు? నాకు అర్థం కాదు. అదాని గారే రావాలా ఇటు దాకా? ఏ వ్యాపారమైనా ఆయనే చేయాలా? ఎవరు చేయలేరా? కృష్ణపట్నం పూట ఆయన కట్టలేదు కదా, కట్టడే పాప అతను కట్టలే. మళ్ళీ గవర్నమెంట్కి, ప్రజలకి, రాష్ట్రంలో పనిచేసే వాళ్ళకి జిఎంఆర్ లాంటి వాళ్ళకి అనుభవం ఉంది కదా. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్టు ప్రపంచంలో ఉన్న అతి మంచి ఎయిర్పోర్ట్ కదా. మన వాళ్ళు దేశంలో చాలా వేరే దేశాల్లో కూడా వెళ్ళి పోర్ట్స్ కడుతున్నారు. సో ఇవన్నీ అట్లా కాదు. కాబట్టి ఇది అదాని అనే పదం వస్తేనే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరి గారికి మీరు బీజేపీ యొక్క ఆర్థిక విధానాలకు వ్యతిరేకమా అనుకూలమా అని తేల్చుకోవాల్సిన టైం అది. అంటే ఎన్డీఏనే ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ తెచ్చుకునేది ఏముంటుంది? ఎన్డీఏతో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు, భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వీళ్ళు అక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా తెచ్చుకోవడానికి ఏముంది? ఇప్పుడు ఇది ఒక పెద్ద దీన్ని ఏమంటారు అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో అందరికీ పెద్ద ఒక మెజరబుల్ ఇష్యూ. ఎట్లా అంటే ఇది ఎట్లా చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమో నేను పరమ సెక్యులరు, నాకు వాళ్ళు సమస్య లేదు, వీళ్ళు సమస్య లేదు, నేను అందరి కోసం ఉన్నానని చెప్తాడు ఆయన. బీజేపీ వాళ్ళు ఏమో సమస్య లేదు, మేము ఆఖరికి ఆర్ఎస్ఎస్ భావజాలంతో, బ్రాహ్మణాధిక్యత కలిగిన భావజాలంతో మేము మను ధర్మాన్ని పాటిస్తాము, అసలు రాజ్యాంగంగా ఉండాల్సింది మనుధర్మ శాస్త్రం ఉండాలి అక్కడ అని చెప్పేవాళ్ళు వాళ్ళు. ఈ మధ్యలో కొత్తగా ఆయన పవన్ కళ్యాణ్ ఆఖరికి అసలుకి అదేంది సనాతన అని ఆయన పాపం. వీళ్ళందరూ కలిసి భారతదేశంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయాలను డిసైడ్ చేస్తారు. అవి మనం చూడాలా, అవి చూసి మనం చప్పట్లు కొట్టాలా.
చప్పట్లు కొట్టకపోతే మళ్ళీ ఆఖరికి మీరు దేశద్రోహులు లేకుంటే వాళ్ళ వ్యతిరేకులు అంటారు మీరు. కనుక దాని సమాధానం వాళ్ళు చెప్పాలా. మేము ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. ఇంక ఎన్డీఏ ప్రభుత్వం అన్న తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్లు ఏమున్నాయి, ఏదో పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ అంతే కదా, బీజేపీతో పాటు బీజేపీ ఐడియాలజీ బీజేపీ అంతే. ఇంకా ఎన్డీఏ ఐడియాలజీ ఎన్డీఏ చెప్తా ఉంది ఈ రోజున. ఎన్డీఏ స్పష్టంగా మేము ఈ భారతదేశంలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం అని అమిత్ షా చాలాసార్లు చెప్పారు, బహిరంగ సభలోనే చెప్పారు ఆయన. అది అతని లైన్, అది నేను అతన్ని తప్పడ్డాలే. ఆ విషయం తప్పు కావచ్చు, ఆ విషయం మనం ఒప్పుకోకపోవచ్చు, కానీ తన విధానం చెప్పాడు అతను. మరి ఆ విధానం నువ్వు ఉన్నావా లేదా? మరి నువ్వు ఉంటే ఎట్లా ఉన్నావు అంటే పవర్ కోసమే ఉన్నావా? సో అనేకమైన మౌలికమైన విషయాలను ఏవైతే సమస్య ఇది. సో ప్రజలు ఆ విషయాలు ఆలోచించకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు చూస్తూ ఉంటారు నేను. ఉదాహరణకి తిరుపతి లడ్డు వచ్చి మనమే మాడుకున్నాం. ఇప్పుడు తిరుపతి లడ్డు ఏమైంది? సిట్ వేసారు అన్నారు. సిట్ ఇంతవరకు కాన్స్టిట్యూట్ అయిందో తెలియదు, విచారణ చేసిందో తెలియదు. ఏమైంది తిరుపతి? ఏమైంది లడ్డు? ఏమైంది? మనకేం అర్థమైందా? మళ్ళీ దాన్ని విపరీతమైన చేసి ఒక ఆయన అదేంటి ప్రాయశ్చిత్త యాత్ర చేసా, ఇంకొక ఆయన యాగం చేసా, ఇంకొకరు ఏమో చేస్తారు. మరి సో ఇవన్నీ కూడా ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని. ఎందుకంటే ఇప్పుడు మీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించింది సరే, ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ మాట్లాడదాం. ఆల్మోస్ట్ 4-5 months అవుతుంది ప్రభుత్వం వచ్చి, కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు. డెసిషన్స్ పైన మీ పార్టీ వర్షన్ ఏంటో చెప్పండి. రాయలసీమ నుంచి, కర్నూలు నుంచి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అలాగే లోకాయుక్తని విజయవాడకి, అమరావతికి తరలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలుకి మొదటి నుంచి కూడా రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. రాయలసీమ పెద్ద ఎత్తున నష్టపోయింది నిజంగా. తెలుగు వాళ్ళ ఐక్యత అనే ఒక మాట కోసం ఆ రోజున మద్రాసులో ఉన్నప్పుడు శ్రీబాగులకు చూడబడికి చేసుకున్నాడు. మా దగ్గర ఉన్న అప్పటి పెద్దల నాయకులు పిల్లలు అంటూ వ్యతిరేకించారు. మా గొద్దురాబాయి మీరు ఆఖరికి మేము అక్కడే ఉంటాం పోనాను. అప్పుడు అంతా కూర్చొని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఏం చెప్పారంటే ఆ రోజున రాజధాని, హైకోర్టు ఒకటి ఇక్కడ ఉండాలి, అది కూడా మీరు ఏది కోరుకుంటేది. రాజధాని, హైకోర్టు ఏం కావాలంటే అది అక్కడ ఉంటుంది. కృష్ణా నీళ్లు రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే మేము వాడుకుంటాం. అట్లాగే రాయలసీమ ప్రయోజనాలు కాపాడిన తర్వాతనే ఇటు రాయలసీమ అని చెప్పి సంతకాలు పెట్టుకున్నారు, ఆయన చేశారు. కర్నూలు ఇచ్చారు. అప్పుడున్న పాప పెద్ద మనుషులు కదా పాపం ఆఖరికి కర్నూలు ఇచ్చారు. మళ్ళీ తెలుగు వాళ్ళ ఐక్యత కోసం హైదరాబాద్లో అడిగితే సరే ఇచ్చేసాం, పోండి మీకే తీసుకోపోండి. అప్పుడు బూరుగుల రామకృష్ణరావు గారు హైదరాబాద్లో పెడితేనే మేము ఒప్పుకుంటాం అంటేనే మళ్ళీ వాళ్ళు ఇచ్చేసారు దాన్ని. కట్టిన బిల్డింగ్లే మా మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చింది. పోయింది. ధర్మం ప్రకారం ఎక్కడికి రావాలి ఇవన్నీ? మమ్మల్ని అడగాల, హైకోర్టు పెట్టుకుంటారా లేకపోతే మీకు క్యాపిటల్ కావాలి అడగలే. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పోయి ఒక ఏకపక్షంగా అక్కడికి విజయవాడలో పెడుతున్నానని ప్రకటించాడు. మళ్ళీ విజయవాడ కాకుండా అమరావతి అని వెళ్ళిపోయారు. సరే అది ఒక ఇష్యూ. దీంట్లో అనేది ఏమంటే సరే ఎన్ని జరిగినప్పటికి కూడా నేను ఆ రోజు చెప్పాను, ఇది అన్యాయం, ఇది రాయలసీమ పేరు చెప్పుకునే, రాయలసీమ బిడ్డల పేరు చెప్పుకునే మీరు రాయలసీమ గురించి పరుచుకోవడం లేదు అని చెప్పాము. సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 3 క్యాపిటల్ నేనే ఇష్టపడలేదు. ఎందుకంటే ఏడబోతాం అనంతపురం నుంచి ఆడదాకా అనుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్న ఒప్పందాల ప్రకారం బహుశా అనుకుంటున్నా, దాని ఒప్పందం ప్రకారం నేను ఆలోచన చేసినా అనుకుంటుంటా, హైకోర్టుని ఇచ్చాడు. అంతేకాకుండా మొత్తం ఆల్ లీగల్ ఇష్యూస్, న్యాయం సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ చూస్తానని చెప్పాడు. దాన్ని కూడా నేను ఏమన్నా అంటే ఏమొస్తుంది మాకు కూడా అడిగాడు ఆఖరికి. హైకోర్టు మాకు రాజధాని ఇవ్వండి, ఎందుకు గొడవ మాకు అని అడిగాడు. సరే హైకోర్టు కానీ ఒప్పందం ప్రకారం అడగలే, కానీ ఇచ్చాడు. సో హైకోర్టు వచ్చింది లేదు అనుకుంటా ఉన్నాం. ఎక్కడొక్కడ కొద్దిగా అసంతృప్తి ఉన్నా సాటిస్ఫై అయ్యే పరిస్థితి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అసలు ఎందుకంటే ఆయన విశాఖపట్నం కాదన్నాడు, అమరావతి కడతాడు. మా దగ్గర చాలా పోయినాయి. ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, ఇట్లా అన్ని అంశాలని తీసుకెళ్ళి ఒక చోట పెట్టే ప్రయత్నం. రాకపోయినా పర్వాలేదు, ఉన్నాయి కూడా తీసేయడం అనేది, పంపించడం అన్నది ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ అతను ఈ ప్రక్రియ మాత్రం రాయలసీమ వాళ్ళని అవమానపరచడం, వాళ్ళని బిట్రే చేయడం. అసలుకి వాళ్ళకి హైకోర్టు ఎందుకు అయ్యా మనకి రాజధాని పెడుతున్నా అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సి వస్తే హైకోర్టు ఎందుకు రాజధాని పెడుతున్నాం, చిత్తూరులో పెట్టమను నాకేం అభ్యంతరం లేదు, కుప్పంలో పెట్టమను నాకేం అభ్యంతరం లేదు. అట్లాగే పులివెందల్లో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లన్నీ ఆపేయడం,
ఎవరు నష్టపోతారు? రాయలసీమ పిల్లలు. పిల్లవలసిన కదా. నేను చూసి వచ్చిన బిల్డింగ్లు మన ఏదో అట్లా పోతూ మా తులసిరెడ్డి గారి దగ్గర పోయి వచ్చాను అట్లా పోతే పెద్ద బిల్డింగ్ చూసా, ఎంత మంచి బిల్డింగ్ కట్టారా బాబు అనుకుంటున్నాను. అసెంబ్లీ సత్యకుమార్ గారు చెప్పారు కదా, కాలేజ్ కంప్లీట్ అయింది, హాస్టల్స్ కంప్లీట్ కాలేదని మేము వద్దని లెటర్ రాసామన్నాడు. సో అంతా అయిపోయింది అక్కడ. నేను అట్లా చెప్తే సత్యకుమార్ గారు అర్థం చేసుకోవాల్సింది అంటే అనంతపురం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు లెక్చరర్లు ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు పిల్లల్ని పంచుకొని ఇంట్లో తీసుకెళ్ళాం. అంటే కొత్తగా వచ్చిన బ్యాచ్కి ఎట్లా అకామిడేట్ చేసి అర్థం కాక హాస్టల్ లేవు, ఏమి లేవు ఇంకా ఆ టైంలో. కనుక దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అప్పట్లో ఆ పని చేసాం. కనుక హైకోర్టు పోవడం అన్నది మాకు అన్యాయం జరగడమే. దీని పట్ల సీరియస్గానే ఆలోచిస్తాను. అంతేకాదు రాయలసీమ హక్కుల గురించి కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది ఈ రోజున. రాయలసీమ హక్కుల గురించి ఎందుకంటే నీళ్ళు కదా, అంతే కదా. మాకేదో మన తుఫాన్లు వచ్చినాయి, నీళ్ళు వచ్చినా కూడా ఎట్లయితుంది? మాకు నీళ్ళు కదా. మా హంద్రి నీవా ఉంది, మేము ఉన్నప్పుడు చెరువులు నింపాం. మరి ఇంతవరకు చెరువు మళ్ళీ దాని వీళ్ళు కుప్పం దాకా తీసుకెళ్లారు, ఇంకో దాకా తీసుకెళ్లారు దాన్ని. బట్ మాకైతే ఒక చుక్క నీళ్ళు లేవు కదా. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు ఆ గొడవలు ఏమైనా చూడాలి కదా వీళ్ళు. వాళ్ళు మరింత నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ ఏం లేకుండా ఎట్లయితుంది? ఆయన చేయలే కాబట్టి ఓడిపోయాడు. నువ్వేం చేస్తావు? పోనీ ఆయన ఒప్పందం చేసుకున్నాడు, తప్పు ఒప్పందం, నువ్వు క్యాన్సిల్ చేయి. ఆయన ఫ్రీ ఆఫ్ ఛార్జీలు పెంచాడు, మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పారు కదా, ఇప్పుడు రద్దు చేయి. కనుక ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో తప్పు నిర్ణయాలు జరిగింటే ఇప్పుడు బంద్ చేయి, వాటిని బంద్ చేసి మాట్లాడాలి కదా. మరేం లేకుండా వాటి గురించే మాట్లాడుతుంటే అది పరిపాలన అంటారా? రాయలసీమ గొంతు లేకుండా పోతుంది సార్. ఒకప్పుడు రాయలసీమ గురించి కనీసం మాట్లాడే కొంతమంది వాయిస్లు వినపడతా ఉండే, రాయలసీమ హక్కులని, రాయలసీమ ఒప్పందాలు అమలు కావట్లేదని. అసలు ఇప్పుడు రాయలసీమకు గొంతు లేకుండా పోయిందా? అందరు లీడర్స్ అంతా రాయలసీమ నుంచే ఉన్నారు. అట్లా నేను అన్న కానీ రాయలసీమ గురించి తిరిగి ఆలోచించాల్సిన టైం వచ్చింది. వాటి నీళ్ళ సమస్య ఏంది, ప్రాంతం సమస్య ఏంది, పిల్లల పరిస్థితి ఏంటి? హైదరాబాద్ ఉద్యోగాలు వస్తాయి కదా, ఎందుకు రావు? హైదరాబాద్లో వస్తాయి, బెంగళూరులో వస్తాయి, ఢిల్లీలో వస్తాయి, పోతే అదో ఉద్యోగం వస్తుంది. ఏం దిక్కు లేకుంటే కడపలో గల్ఫ్కి పోతారు, వాళ్ళకి కూడా వస్తుంది. అది ఇష్యూ కాదు ఆఖరికి. మా దగ్గర ఇండస్ట్రీస్ ఏంది, మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, మా నీళ్ళు ఏంది, మా వ్యవసాయం ఏంది. మాకే నీళ్ళు వస్తే మేము అసలుకి బంగారు పండిస్తుంటే అబద్ధం కాదు. హార్టికల్చర్ని మేము ఆఖరికి ఆంధ్ర జిల్లా వాళ్ళం హార్టికల్చర్లో దేశాన్ని శాసిస్తాం. నువ్వు ఏమన్నా పంట అడుగు, పంట మామూలు బ్రహ్మాండమైన ల్యాండ్స్ కదా, ఇస్తారు. కండ ఉండే భూములు కదా మా ల్యాండ్స్. ఆఖరికి చివరికి అవకాడో కూడా మా దగ్గర పెరగద్ది. కనుక ఈ అవకాడో అనేది పెద్ద గొప్ప విషయంలో మొదలు దాన్ని చేయరు. ఆ టైగర్ ఏదో ఉంటుంది, టైగర్ ఫ్రూట్ అది ఏదో ఒకటి. ఆ ఫ్రూట్ అయితే ఫస్ట్ చాలా ప్రీషియస్ చూసాను నేనైతే. ఇప్పుడు మా ఊర్లో చిన్న దాంట్లో గంపలేసి అమ్ముతుంటారు. డ్రాగన్ ఫ్రూట్ గంపలేసి అమ్ముతారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ మై ల్యాండ్. కాబట్టి చంద్రబాబు ఆలోచించాలా. మీకు తీర్మానం చేసినాం, బెంచ్ ఇచ్చినాం, ఎట్లుందంటే ప్యాంట్ షర్ట్ వీక్కున్నా మీకు బనీను అదేంది నిక్కర్ ఇచ్చినామని చెప్పినట్లుంది తప్ప అంతకంటే నాకేం అవుతుంది. బీజేపీ కూడా హైకోర్టు రాయలసీమలో ఉండాలని డిక్లరేషన్ చేసింది గతంలో. ఎందుకు భారతీయ జనతా పార్టీ కూడా సైలెంట్గా ఉంటుంది ఇష్యూలో? అంటే భారతీయ జనతా పార్టీ చాలా డిక్లరేషన్ చేస్తుంది. వాళ్ళకి రాజకీయ అవసరం తప్ప వేరే అవసరం కనిపించదు. హైకోర్టు కర్నూలులో ఉండాలి, వాళ్ళ రాజకీయ తీర్మానం కదా. అదే కాదు, వాళ్ళ తీర్మానం చాలా ఉన్నాయి. వాళ్ళ తీర్మానాలు అసలుకి రాయలసీమని సపరేట్ చేయాలని రకరకాలు ఉన్నాయి. వాళ్ళు ఆఖరికి రాయలసీమ కోసం ప్రత్యేకంగా ముందు వాళ్ళదే మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉండాలి అంతే మనం ఆఖరికి. విన్నాను తప్ప ఎందుకు అవుతున్నా కదా, వాళ్ళే అధికారులు ఉన్నారు, మా ఎయిమ్స్ని తెచ్చిపెట్టు. అప్పుడు బాగా గుర్తుంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఎయిమ్స్ బ్రాంచ్ పెడతా అని చెప్పినట్లు గుర్తు నాకు. అనంతపురం టౌన్లో, అనంతపురంలో. కనుక మాకు బ్రాంచ్లు, బెంచ్లు ఇవి పెడతామని చెప్తే వాటి వల్ల ఏంటి? మాకు ఇచ్చింది తీసుకుంటే ఎంత దుర్మార్గం అది. ఇచ్చింది కదా, లీగల్ రైట్ అడిగి పైగా అన్ని విషయాలు అన్నీ అక్కడే పెడతామని కదా అక్కడ ఉన్నది. అంటే లీగాలిటీకి సంబంధించిన అన్ని అంశాలు అన్నీ దాన్ని ఏమంటారు ట్రిబ్యునల్ అన్ని తెచ్చి దాంట్లో పెడతామనే కదా. మళ్ళీ ట్రిబ్యునల్ కూడా వెళ్ళిపోయింది. అది పెడతా అన్ని తెచ్చి పెడతామని కదా, అన్ని తెచ్చి పెడతామని చెప్పి ఆఖరికి కంచంలో చూస్తే అదేం లేకపోతే అదేదో ఒకే అట్లా అదే ఇదనుకో అదనుకో చివరికి ప్లేట్ కూడా ఎత్తేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ది స్టేట్. సో కనుక నేను హైకోర్టుని యథాతథంగా ఉంచాలి. హైకోర్టుని లేకపోతే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాజధాని మాకు ఇచ్చేయండి. గొడవేముంది? ఇప్పుడైనా అప్పు తెచ్చి కడుతున్నారు. మా దగ్గర కట్టండి అప్పు తెచ్చి, ఎవరు వద్దన్నారు?
నిజానికి కర్నూలు ఇంకా హైదరాబాద్ కనెక్టివిటీ ఇది ఉంటుంది కాబట్టి బెటర్ రాజధాని అవుతుందేమో, ఎవరు ఆలోచించలేదు అప్పుడు. కానీ కర్నూలు నేను అర్థమయ్యా మరి కొద్దిగా మనిషినాక కొద్దిగా స్వార్థం ఉంటుంది కదా. ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాటర్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో పెట్టుకోవచ్చు, ఏముంది, రాకే తిరుపతి, తిరుపతి, ఒంగోలు ఈ మధ్యలో బ్రహ్మాండంగా ఉంటుంది. అది అట్లా కోస్తాకి రాయలసీమ మధ్యలో మిక్చర్ ప్లేస్ అంతా. ఇప్పుడు మళ్ళీ రాజధాని ప్రస్తావన చేస్తే చాలా మంది కోపం వస్తుంది. ఏదో ఫైనల్ గా కోపం వస్తే నేను చేయగలిగింది ఏం లేదు. ఉదాహరణకి నేను ఏమన్నా 60,000 కోట్లు ఖర్చు పెడుతున్నా, డిసెంబర్లో 15,000 కోట్లు ఏమన్నా ఖర్చు పెట్టుకో, ఏమన్నా చేసుకో, మధ్యలో ఉందని ఒప్పుకున్నాం. మధ్యలో ఉంది, అందరికీ అందుబాటులో ఉంటుంది, ఒప్పుకున్నాం. విశాఖపట్నం ఎందుకు వ్యతిరేకించాము ఆ రోజుల్లో? దూరం అయ్యా, రాలేము, మా ఇట్ల వల్ల రాయలసీమ వల్ల కష్టమవుతుంది మాకు, అవి పెట్టండి, మధ్యలో ఉంటుంది అని చెప్పాము. అంతే. అసలు అదే డిస్కషన్ అయినప్పుడు రాజధాని డిస్కషన్ పాయింట్ అనుకోండి, హక్కులే డిస్కషన్ అయితే చాలా విషయాలు మాట్లాడతాం. హక్కులు కదా డిస్కషన్. అంగీకారం వేరే, కంఫర్టబిలిటీ చూసాం, ఓకే అందరికీ బాగుంటుందిలే అనుకున్నాం. ఇంకా రాయలసీమ వాళ్ళం కదా, కొద్దిగా ప్రేమ గీమ ఉండేవాళ్ళం, పెద్ద మనసు ప్రేమ ఉండేవాళ్ళం కాబట్టి సరే అందరికీ అందుబాటులో ఉంటుంది అనుకున్నాం. విజయవాడ పోయి చేయక మాకు 1 డే పడుతుంది, విశాఖపట్నం పోయాలంటే 3 రోజులు పడుతుంది మాకు. కనుక దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే మా యొక్క ప్రాంతం యొక్క మౌనాన్ని, మా ప్రజల యొక్క మౌనాన్ని అదేదో అంగీకారం అనుకోకూడదు. చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది. సో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అనేది ఆ ప్రాంత ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు, ఆ ప్రాంత ప్రజలకి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు, ఆ ప్రాంత ప్రజల మనసులో పెట్టేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఎందుకు లేరు? చాలామంది చాలా సమస్యలు కష్టపడ్డారు. ఈ మారిన డైనమిక్స్లో కొద్దిగా ఎందుకో వెనుకబట్టు పట్టారు. ఇప్పుడు లేటెస్ట్గానే ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు ఎందుకు కానీ బాధపడతారు. కొద్దిగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితేనే దానికోసం జీవితాన్ని పోస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఊరికైపోయారు. మాట్లాడితే రాయలసీమ పులులు సింహాలు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఊరికైపోయారు. ఇది ఎంతోకాలం ఉండలేదు, ఎందుకంటే వాళ్ళ అంతరాత్మను చంపుకొని ఎంతోకాలం ఉండి అనుకోవడంలే. ఎందుకు రాయలసీమ వాళ్ళు కదా, ఎంతకాలం ఇట్లా భాష ఏదో బాగుంది చూద్దాం అనుకుంటున్నారేమో కానీ ఇట్ వోంట్. ఏదో రోజున వాళ్ళు దే కమ్ అవుట్, తప్పదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఆ లక్షణం లేదు, అంత పడి ఉండలేరు. అంత పడి ఉండలేము వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది వాయిస్. చివరిగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ లేదు అని కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. దాని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? 10,000 జీతం పెంచుతామంటూ పోయినసారి హామీ ఇచ్చారు ఎన్నికల ముందు. ఇప్పుడు ఎలక్షన్లలో ఒక్క మాట చెప్పారు, మీకేం ఇబ్బంది లేదు, మేము ఉన్నాం చూసుకుంటామని. జీతాలు పెంచుతామన్నారు. ఇంకా అక్కడక్కడ కొద్ది చోట్ల అభ్యర్థుల ముందు పోయి మిమ్మల్ని పర్మనెంట్ చేపిస్తామని చెప్పిన బ్యాచ్ నేను చూసాను. అభ్యర్థుల స్థాయిలో చెప్పారు, అది అభ్యర్థులు చెప్పారు. తీరా వస్తేనే ఇప్పుడు అసలు అది కంటిన్యూషన్ లేదు కదా, దాన్ని మేము చూసేదే మీకు తిరిగి ఆర్డర్ లేదు కదా, మీరు ఎట్లా ఉంటారు, అయిపోయింది కదా, అయిపోయి సిస్టమ్ మా దగ్గర లేదు. ప్రభుత్వంలో ఆన్సర్ ఉంటుంది, లేదండి, కాదండి, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదండి. సో అదే సమాధానం చెప్పారు, లేదండి, కాదండి, వీళ్ళకి పేపర్ లేదండి, ప్రశ్న ఉత్పన్నం కాదండి. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రిటీకి సంబంధించిన సమస్యలు. ఒక మాట మీద నమ్మకానికి ఉన్న సమస్యలు ఇవన్నీ. ఒక మాట చెప్పిన తర్వాత మేము ఆ రోజున కరెంటు ఫ్రీ ఇస్తామన్నాం, ఇచ్చాం. అట్లాగే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టాం, మా వాగ్దానం కాదు, ఎన్నికల వాగ్దానం కాదు, కరెంటు బకాయిలు రద్దు, బకాయిలు రద్దు చేసి ఫీ రియంబర్స్మెంట్ వాగ్దానం కాదు, పెట్టాం. కనుక రాజన్న వాడు ఇచ్చిన మాట మీద నిలబడాలి. రాజన్న మాట కరెక్ట్ కదా, డెమోక్రసీలో పరిపాలించేవాడు ఇచ్చిన మాట మీద నిలబడాలి. అట్లాగే ప్రజలకు మేలు చేస్తూ ఉండాలి. అది చేయాలంటే ప్రజలకు కీడు చేయడానికి వీల్లేదు. మీకు మీరు ఊహించుకొని ఏదో మేలు జరుగుతుంది అనుకొని, ఉదాహరణకి రోడ్ల గురించి చదివాను. రోడ్లన్నీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లు ఇచ్చేస్తా, కాబట్టి కొద్దిగా రుసుము కట్టాల్సి వస్తుంది రోడ్డు మీద అని. నువ్వు అది మాట్లాడుతూ ఉన్నావు, నేను రుసుము గురించి ఆలోచిస్తా ఉన్నాను. అంటే నేను ఒక 10 సార్లు తిరిగితే, నేను గుత్తికి అనంతపూర్కి ఏదో పని పడి 10 సార్లు తిరిగితే నేను 1000 రూపాయలు కట్టాలి, లేకుంటే నేను శైలనాథ్నయ్య అని చెప్పాలి. ఎన్నిసార్లు చెప్తాం పోయి నా పేరు చెప్పుకుంటా. శైలనాథే కట్టలేనప్పుడు సామాన్యుడు ఏం కడతారు? మీరు శైలనాథ్ అని చెప్పి తప్పించుకున్నారు అనుకోండి, మీరే కట్టలేనప్పుడు. ఎన్నిసార్లు? 10 సార్లు. నేను మొన్న ఎప్పుడో పోయొచ్చాను. పోయేస్తే ఏంటి వచ్చిపోయే లోపల 1000 రూపాయలు పని అయిపోయింది. టోల్ గేట్స్కి 1000 రూపాయలు అయిపోయింది. ఏంది 1000 రూపాయలు అయిపోయింది? ఇంకా రూరల్ రోడ్లు కూడా పెడితే దారుణం. అంతలకే పెడతామంటే 30 రూపాయలు 20 రూపాయలు అట్లే పెట్టే దగ్గరికి. ఇది కనుక ఇవన్నీ చూడడానికి మేము అందరికి రోడ్లు వేపిస్తూ ఉన్నాం, కానీ దానికి వచ్చి బాధపడేవాడు మాత్రం అలా అవుతాయి. అలా కరెంటు బిల్లులకి అదేదో ఏమంటారు, మన సెల్ ఫోన్లకి ఛార్జింగ్ లాగా చేసుకొని కట్టుకోవాలా, రీఛార్జ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కనీసం బిల్లు కడితే కరెంటు బీకుతారు,
అప్పుడు డబ్బులు లేకుంటే కరెంట్ పీకుతారు. అంతే కదా. ఆ కార్డులో డబ్బులు లేవనుకో కరెంట్ కట్ అయిపోద్ది, ఆటోమేటిక్ కట్ అయిపోద్ది, మళ్ళీ పీకేది కూడా ఏంది లేదు. సో ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యం కోసం అని చెప్పే దాంట్లో నిజంగా ప్రజలకు ఏ విధంగా సౌకర్యం ఉందో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం, చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి, స్లోగా మాట్లాడుకుంటూ పోదాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శైలేంద్ర గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి. ఓకే సార్.